వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం. గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించిన వారందరూ పెంచినటువంటి గొర్రెలు మేక మార్కెటింగ్ విషయంలో ఎట్లాంటి శ్రద్ధ తీసుకోవాలి అనే విషయంలో శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంటుంది. ఏ పంట అయినా సాగు చేసినా కానీ దిగుబడికి మంచి మార్కెట్ ఉంటేనే లాభదాయకం. అదేవిధంగా గొర్రెల మేకల పెంపకం ప్రారంభించినప్పుడు మార్కెటింగ్ సక్రమంగా ఉంటే ఆ వ్యాపకం లాభసాటిగా ఉంటుంది. ఇప్పుడు నేను గొర్రెలు మేకలకు సంబంధించిన ఒక 10 మార్కెటింగ్ అంశాలను మీకు తెలియజేస్తాను. చాలామంది ఇప్పటికే రైతులు వీటిని ఆచరిస్తుండవచ్చు, కానీ కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించే వారికి ఈ 10 అంశాలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ముందుగా సకాలంలో ఫామ్లో ఉన్నటువంటి పనికిరాని శాల్తీలను తీసేయాలి. దీన్నే కల్లింగ్ అంటారు. కొన్ని ఎదకొచ్చిన చూడిన్లో, కొన్ని ఏమో వేరే గొర్రెలను పొడుస్తుంటాయి, కొన్ని ఏమో నలతగా ఉంటాయి, ఒక మూలకు ఉంటాయి, విరోచనాలు అవుతుంటాయి, ఇటు చావవు ఇటు బతకవు. ఇటువంటి గొర్రెలు మేకలను కల్లింగ్ చేసి బయట మార్కెట్లో అమ్ముకుంటే మంద నాణ్యంగా ఉంటుంది. ఇక మనం ఉత్పత్తి చేసే గొర్రెలు మేకల్ని ఫామ్ దగ్గరే సాధ్యమైనంత వరకు అమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ సంతకు తీసుకెళ్ళి అమ్మామనుకోండి, ఆ ట్రాన్స్పోర్ట్లే 1-2 కిలోల శరీర బరువు తగ్గిపోతుంది, కొన్ని చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఫామ్ దగ్గర అమ్మడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక ఒక వినియోగదారుడు మన దగ్గరికి వస్తే 365 రోజులు ఆయనకు కావలసినటువంటి పొట్టేళ్ళు కానీ, పోతులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఒకవేళ మన దగ్గర లేవనుకోండి, అవసరమైతే కొన్ని బయట మార్కెట్లో తీసుకొచ్చి అయినా 365 రోజులు అందుబాటులో ఉంచితే వినియోగదారుడు బయటికి వెళ్లకుండా ఉంటాడు. వినియోగదారునికి ఒక నమ్మకం కుదురుతుంది. మనం ఎప్పుడు వెళ్ళినా కానీ వీళ్ళ దగ్గర మనకు కావలసినటువంటి శాల్తీలు దొరుకుతాయనే అభిప్రాయం ఉండి మార్కెట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ శరీర బరువు ప్రకారం అమ్ముకోవడం చాలా మంచిది. శరీర బరువు వల్ల ఇటు వినియోగదారునికి లాభం ఉంటుంది, అమ్ముకునే వ్యక్తికి బాగానే ఉంటుంది, పెంపకందారునికి కూడా బాగానే ఉంటుంది. ఇక గొర్రెలు మేకల్ని ఎవరికో ఇచ్చే బదులు, మధ్యవర్తులను పెట్టుకునే బదులు స్వయంగా మార్కెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో ట్రేడర్స్తో ముందే ఒప్పందం చేసుకున్నాం అనుకోండి, అటువంటప్పుడు బాధే లేదు. పెట్టుబడి ఎంత, మేత ఖర్చు ఎంత, మనకు ఎంత లాభం కావాలి విషయాలను దృష్టిలో పెట్టుకొని రేటు ముందే నిర్ణయించుకుంటూ మార్కెట్లో సమస్య ఎదురు కాకుండా ఉంటుంది. అమ్మాలనుకున్నప్పుడు పండగ సీజన్ను దృష్టిలో పెట్టుకోవాలి. దసరా, దీపావళి, రంజాన్ ఇటువంటి దృష్టిలో పెట్టుకుంటే మంచి రేటు, మంచి మార్కెట్ లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గొర్రెలను శరీర బరువు ప్రకారం అమ్మడమే కాకుండా మాంసాన్ని కూడా అమ్ముకోవచ్చు. దానికోసం చింగిచెర్ల ఎన్ఆర్సి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక పోర్టబుల్ మీట్ రిటైలర్ షాప్ను ఒకటి కనుక్కున్నారు. అటువంటి దాన్ని కూడా వినియోగించుకొని ఎక్కడైతే అక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు, కొన్ని మాంసానికి సంబంధించిన చట్నీలు కానీ, గ్రిల్డ్ మటన్ కానీ, కాల్చిన మాంసం కానీ ఇటువంటి తయారు చేసి అమ్ముకుంటే ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. గొర్రెలు మేకలు దొరుకుతున్నాయని అందరికీ తెలియాలంటే తప్పనిసరిగా మన ఫామ్ ఎదురుగా ఒక ఫ్లెక్సీ కానీ ఏర్పాటు చేస్తే పబ్లిసిటీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రత్యేకంగా కొన్ని జాతి లక్షణాలటువంటి పిల్లల్ని, ఎదుగుదల బాగున్నటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని కనుక వేరు చేసి ప్రత్యేకంగా మేపితే మనకు బ్రీడింగ్ స్టాక్గా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎదిగిన పొట్టేళ్లను 20,000, 30,000 కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నాణ్యమైన పొట్టేళ్ల కొరత చాలా ఉంది, ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే మార్కెటింగ్ అనేది సమస్యగా ఉండదు. 100, 200, 300 గొర్రెలతో, మేకలతో ఫామ్ స్టార్ట్ చేసే వారికి మార్కెటింగ్లో పెద్ద సమస్య రాకపోవచ్చు. ఆ మండల కేంద్రం, ఆ గ్రామంలోనే మార్కెటింగ్ కావచ్చు. కానీ పెద్ద సంఖ్యలో గొర్రెలు మేకల్ని పెంచే వాళ్ళు మాత్రం మార్కెటింగ్ విషయంలో అత్యంత శ్రద్ధ ముందే తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ 10 అంశాలు మీకు నచ్చినాయని భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.